నమస్తే అండి. టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. మనం ప్రతినిత్యం తీసుకోవాల్సిన పోషకాల్లో ఎక్కువగా తీసుకోవాల్సినవి ప్రోటీన్లు. ఇప్పుడు అందరూ క్యాలరీస్ తగ్గించేసి ప్రోటీన్లే ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా. అసలు ప్రోటీన్లు ఎందుకు తీసుకోవాలి అంటే, మన శరీరానికి అవసరమైనన్ని ప్రోటీన్లు అందించకపోతే దాని ప్రభావం ముఖ్యంగా మన చర్మం, జుట్టు, మెదడు, ఎముకలు, కండరాలు, హార్మోన్లు, గుండె ఇలాంటి వాటి మీద ఉంటుందన్నమాట. సో జుట్టు డ్రైగా ఉండడం, రాలిపోతుండడం లాంటి సమస్యలు ఉన్నవారు ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా యంగా కనిపించాలన్నా, పిల్లలు హైట్ సక్రమంగా పెరగాలన్నా ప్రోటీన్లు చాలా అవసరం అన్నమాట. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ని కరిగించేసి శరీర బరువుని కంట్రోల్లో ఉంచి కండరాలని ఆరోగ్యంగా చేయగలిగే సామర్థ్యం కూడా ఈ ప్రోటీన్లకు ఉంటుంది. అందుకే ఎక్సర్సైజెస్ కోసం జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రోటీన్లే ఎక్కువగా తీసుకోమని చెప్తుంటారు. కొన్ని చోట్ల ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తూ ఉంటారు కదా. సో ఈరోజు నేను హెల్తీగా హై ప్రోటీన్ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ దోశ రోజుకొక్కటి తిన్నా చాలు, చాలా హెల్తీగా ఉంటారు. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బౌల్లో 1/4 కప్పు ముడి పెసలు వేస్తున్నానండి. ఇక్కడ కొలతలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టే తీసుకోండి, దోశ మీకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత 1/2 కప్పు శనగలు, నేను ఇక్కడ కాబూలీ శనగలు తీసుకున్నాను. మీరు కావాలంటే నాటువి పొట్టి శనగలు ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు, లేదా పచ్చి శనగపప్పు అయినా తీసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు సోయా బీన్స్, 1/2 కప్పు కిడ్నీ బీన్స్, వీటినే రాజ్మా అని కూడా అంటారు. అలాగే 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు, 1/2 కప్పు ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్ అంటారు కదా. మామూలు కందిపప్పు కంటే ఈ ఎర్ర కందిపప్పులో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయండి. తర్వాత 1/2 కప్పు ఓట్స్, ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ వేస్తున్నాను. ఇందులో ప్రోటీన్స్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి లేని వారు నార్మల్ ఓట్స్ వేసుకున్నా పర్వాలేదు. అలాగే 1/4 కప్పు మినపగుళ్ళు వేసుకోండి. ఇప్పటి వరకు నేను వేసినవన్నీ కూడా హై ప్రోటీన్ సోర్సెస్ అండి. సో ఏది కూడా మిస్ చేయకుండా వేసుకోండి. తర్వాత దోశ కొంచెం క్రిస్పీగా కరెక్ట్గా రావడానికి 2 కప్పుల బియ్యం వేస్తున్నానండి. నేను ఇక్కడ దంపుడు బియ్యం వేస్తున్నాను, బ్రౌన్ రైస్. మీ దగ్గర లేకపోతే రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. దోశ కొంచెం సాఫ్ట్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 1 కప్పే వేసుకోండి. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా 2 కప్పులు వేసుకుంటే దోశ కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట. అది మీ ఇష్టం. వీటిని ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి పప్పులు మునిగే వరకు మంచినీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టేసేయండి. ఉదయానికి పప్పులన్నీ కూడా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు, తగినన్ని నీళ్లు కూడా పోసి మెత్తగా రుబ్బుకోండి. గ్రైండ్ చేసుకున్నాక పిండి ఇలా ఉండాలండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ, అంటే దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలన్నమాట. ఈ స్టేజ్లోనే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ బ్యాటర్ కనుక మిగిలిపోతే ఫ్రిడ్జ్లో 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కానీ బయట మాత్రం ఎక్కువసేపు ఉంచకండి, ఎందుకంటే ఈ పిండి త్వరగా ఫెర్మెంట్ అయిపోతుంది అనమాట. సో దోశలు వేసిన వెంటనే మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేదంటే పిండి పులిసిపోతుంది. సేమ్ మనకి పెసరట్టు పిండి కూడా అంతే కదా, ఫెర్మెంట్ అయితే బాగుండదు కదా, సేమ్ అలానే అనమాట. తవా పైన దోశని ఇలా స్ప్రెడ్ చేసి, నేనైతే ఈ దోశలు నెయ్యితోనే ఇష్టపడతానండి. సో నెయ్యే వేస్తున్నాను. ఇష్టపడిన వారు నూనెతోనే కాల్చుకోండి. ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత ఇలా దోశని తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోండి. ప్లెయిన్గా వద్దనుకుంటే వీటితోనే ఉల్లి దోశ, మసాలా దోశ, కారం దోశ, ఎగ్ దోశ ఇలా మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ దోశ రెడీ. దీన్ని కొబ్బరి చట్నీ పక్కన అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.